చేసిన పాపముల వలన వచ్చేటటువంటి కర్మలను కూడా పక్కకు తీసి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి వాసుకి అటువంటి రక్షణ పొందాడు. ఆదిశేషుని యందు వాసుకి యందు ఒక ప్రధాన భేదం ఉంటుంది. ఆదిశేషుడు బ్రహ్మగారు వరమిస్తే భూమిని మోస్తూ నాకు ఇంకా పాములతో సంపర్కం అక్కర్లేదని ఆయన దూరంగా ఉండిపోయాడు. వాసుకి కూడా వరం ఉంది, నువ్వు పడిపో అగ్నిహోత్రంలోని. కానీ ఆయన బెంగ పెట్టుకున్నాడు. సరే నేను సంతోషంగా ఉన్నాను, వీళ్ళెవరూ పట్టించుకోవట్లేదు, వీళ్ళందరూ వెళ్ళి జనమేజయుడి సర్పయాగంలో పడిపోతారు, పడిపోతే వీళ్ళందరూ నశించిపోతారు, ఎలా వీళ్ళు రక్షణ పొందేది? ఒక్కొక్కడి తాపత్రయం అలా ఉంటుంది. అన్నగారి గురించి తమ్ముడికి అక్కర్లేదు, ఎప్పుడూ పట్టించుకోడు తమ్ముడు అన్నగారి గురించి. అన్నగారు తమ్ముడున్న ఊరిడితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ స్వాగతం చెప్పడానికి వస్తారు, తమ్ముడు తప్ప. అలాంటి అన్నదమ్ములు ఉంటారు లోకంలో. అన్నగారు మాత్రం స్మరిస్తూ ఉంటాడు ఆ తమ్ముడు వృద్ధిలోకి రావాలని, 10 మందిలో చెప్పుకోలేకపోయినా. అలాంటి అన్నదమ్ములలో తమ్ముడికి అన్నయ్య ఎక్కర్లేకపోయినా తమ్ముడి గురించి ఆలోచించే అన్నయ్య ఉన్నట్టు, తనకి అవసరం లేకపోయినా మిగిలినటువంటి పావులన్నిటి గురించి వాసుకి బాధపడుతున్నాడు. ఆయన బంధుప్రీతి అటువంటిది. కాబట్టి ఆయన అన్నాడు, చిరముగ బ్రహ్మకుం తపము చేసి అనంతుడనంత ధారుణీభరగుర కార్యయుక్తుడయి పన్నగ ముఖ్యుల పొత్తువాసి చిచ్చర తనయంత నుండి మరిచేర్చి తలంపడ యొక్కనాడు దుర్భరతర దందశూకకుల భావి భయ ప్రవిఘాత కృత్యముల్. ఆదిశేషుడు బ్రహ్మగారి దగ్గర వరం పొందాడు, హాయిగా సంతోషంగా భూమిని మోస్తూ ఆయన ఆజ్ఞ ఔదల దాలుస్తూ ఉండిపోయాడు. యువతల నా సోదరులకు వచ్చేటటువంటి కష్టం గురించి ఆయన ఆలోచించట్లేదు. ఏదో ఒకనాడు మొదలు పెట్టేస్తాడు జనమేజయుడు సర్పయాగాన్ని. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఎప్పుడంటే కృతయుగంలో ఇచ్చింది ఆవిడ శాపం. ఎప్పుడు చేశాడు యజ్ఞం? కలియుగ ప్రారంభంలో చేశాడు. ఒక్కసారి ఇచ్చిన శాపవాక్కు కట్టి కొడపవలసిందే. అనుభవంలోకి రావడానికి పాపం ఎప్పుడు వస్తుందో ఆవిడకి తెలియదు, ఎప్పుడైనా వస్తుంది. యుగాలు మారిపోయినా జీవుడి ఖాతాలో పడిపోయి ఉండిపోతుంది అంతే. అదే కోణమన్నదేం ఉండదు, వచ్చి తీరుతుంది ఆపద రూపంలో. వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఎప్పుడు సర్పయాగం జరుగుతుందో, ఎప్పుడు సర్పయాగంలో వీడు పడిపోతాడో నాకు అర్థం కావట్లేదు. పైగా జనమేజయుడన్న పేరుతో ఉన్నవాడు ఒక్క ఈ జనమేజయుడే అని మీరు అనుకోకండి. భారతంలో 9 జనమేజయుడు ఉన్నారు. ఒక్క జనమేజయుడన్న పేరుతో 9 మంది వ్యక్తులు ఉన్నారు. 9 సార్లు వస్తారు జనమేజయుడు. అందులో చిట్టకెవరి 9వ జనమేజయుడు ఈ జనమేజయుడు. కాబట్టి జనమేజయుడి సర్పయాగం చేయడం అంటే జనమేజయుడు అన్న పేరున్నవాడు ఏ కారణానికి ఎప్పుడు ఏం చేస్తాడో వాళ్ళు వస్తూనే ఉంటారు. కురువంశ ప్రారంభం నుంచి వచ్చారు వాళ్ళు. కానీ కలియుగం ప్రారంభంలో జనమేజయుడికి వచ్చింది ఆలోచన సర్పయాగం చేద్దామని. కాబట్టి ఇచ్చిన వాక్కు ఎప్పుడో అనుభవంలోకి వస్తుంది. వీళ్ళు పట్టించుకోవట్లేదు. అవతల ఆదిశేషుడు పట్టించుకోడు. వీళ్ళందరూ ఎప్పుడు చచ్చిపోతారో అన్న నాకు బెంగగా ఉంది అని వాసుకి ఏడుస్తున్నాడు. ఐరావతాదులు అని ఆ జాతి పావులన్నింటినీ పిలిచి ఆయన తన బాధ వ్యక్తం చేస్తున్నాడు. వ్యక్తం చేస్తుంటే వీళ్ళు దుందుడుకు స్వభావం, అందుకే క్రూరులు అన్నాడు బ్రహ్మగారు. దుష్టమైన రూపమున్న వాళ్ళు, క్రూరమైన మనసున్న వాళ్ళు, భూమికి భారమైన వాళ్ళు, వీళ్ళు చచ్చిపోతే నష్టం లేదు అన్నాడు ఆయన. వాళ్ళకి ఎంత మంచి మాట చెప్పినా తలకెక్కదు. తలకెక్కకపోవడమే అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైన విషయం. భూమికి భారం ఎప్పుడవుతాడంటే తనకి తెలియకపోవడం అన్నడూ తప్పు కాదు. ఒకడు చెప్తే తలకి ఎక్కించుకొని వాడే భూమికి భారం. రావణాసురుడికి తెలియకపోవడం తప్పు కాదు, ఎంతమంది చెప్పినా వినకపోవడమే భూమికి భారం అయ్యాడు. కాబట్టి వాళ్ళన్నారు, ఏంటనయా అంత బెంగ పెట్టుకుంటావు? జనమేజయుడు యాగం చేస్తే, యాగం చేసేవాడు ఆయన నేటి పాడు చేయడం మనకి రాదా? బోల్డ్ మార్గాలని యాగం పాడు చేసేయడానికి. జనమేజయుని చేయు సర్పయాగమునకు విఘ్నమందరము కావింతుము, అతడు ధర్మార్థికావున దారుణీసురలమై అడుగదము ఇదియు చేయకుమనియును, కొందరమతనికి కూర్చు మంత్రులమునై ఈ క్రతుక్రియ చేసి ఇహపరములకు పెక్కు దోషంబులని హేతువులు చూపియుడిగినంత అందరనొక్క మొగిన భక్ష్య భోజ్య లేహ్య పానీయముల మీద సదములోని విప్రజనుల మీద వెగడుపడగ పారి వెరపింత ఒజ్జలు తత్ప్రయోగ విధులు తప్పి పరవా. ఏమిటనయా అంత బెంగ పెట్టుకుంటావు? జనమేజయుడు యాగం మొదలుపెట్టాడు అనుకో, మనకి కామరూపం ఉంది, మనం బ్రాహ్మణ వేషాలు వేసుకుంటాం. జనమేజయుడికి బ్రాహ్మణులంటే భక్తి, కాబట్టి మనం బ్రాహ్మణ వేషాలతో పెడతాం.
విడితే బ్రాహ్మణులు వచ్చారని స్వాగతం చెప్పి కూర్చోబెట్టి ఏమిటంటాడు. చాలా తప్పు, ఇలాంటి యాగం చేయకూడదు. ఇటువంటి యాగం చేశావా నీకు రెండూ పోతాయి, ఇహము పోతుంది పరము పోతుంది. ఇక్కడ సుఖం ఉండదు, పైలోకాల్లో సుఖం ఉండదు. రెండు పోయే యాగం ఎందుకు చేస్తావు? ఎవడైనా యాగం ఎందుకు చేస్తాడు? ఇహము పరము కొరకు చేస్తాడు. ఇక్కడ లోకం బాగుండాలి, పైన ఊర్ధ్వలోకాల వాసన దొరకాలి, అందుకు చేస్తారు యాగం. నువ్వు చేసే యాగం రెండూ పోగొట్టేస్తుంది, ఇలాంటిది ఎందుకు చేస్తావు అని మనం చెప్దాం. బ్రాహ్మణ భక్తితో యాగం చేయడం మానేస్తాడు. ఒకవేళ వినడనుకో, మనలోనే కొంతమందిని ఆంతరంగికులైనటువంటి మంత్రుల వేషాలు వేసుకుందాం. కామరూపులం కాబట్టి మంత్రుల మాట కాదనడుగా. ఆంతరంగికులు వాళ్ళు చెప్పిన మాట వింటాడు. వెళ్ళి పరమ ప్రేమతో జనమేజయ తప్పు, ఇటువంటి యాగం చెయ్యొద్దు అని చెప్దాం. వింటాడు. ఇంకా వినలేదనుకో, యాగం మొదలెట్టి ఋత్విక్కులు కూర్చుంటారు. భక్ష్యము భోజ్యము లేహ్యము చోష్యము, తినేవి తాగేవి నాకేవి తప్పరించేవి ఇవన్నీ ఉంటాయిగా, వాటన్నింటి మీద పాకేద్దాం మనందరం. మనం అందరం పాకేస్తే విషతుల్యం అయిపోతుంది. దాన్ని హవిస్సుగా ఇవ్వరుగా. అక్కడ హవిస్సు పాత్ర ఉంటుంది, నేతి పాత్రలు ఉంటాయి, వాటన్నిటి మీద పాకేద్దాం. ఇంకెందుకు ఇస్తాడు? హవిస్సు యాగం అయిపోతుంది. అంతేకాదు, వజ్రలు, వజ్ర అంటే ఉపాధ్యాయుడు, వజ్ర ప్రకృతి వికృతి, వాళ్ళు కూర్చుని ఉంటారు యాగం చేద్దామని. వెళ్ళి వాళ్ళ మీద పడదాం, పడి వాళ్ళ మీద పాకుదాం, తలలెత్తి భుస్ అందాం, వాళ్ళు లేచి పారిపోతారు. దీక్షలో ఉన్నవాడు లేచి పారిపోకూడదుగా. దీక్షలో ఉన్నవాడు పీటల నుంచి లేచిపోయి పరిగెత్తిన తర్వాత ఇంకా దీక్షాభంగం అయిపోయిందిగా, ఇంకెక్కడి యాగం పోయిందిగా. ఏమిటనయా దంగెట్టుకుంటాం, వదిలిపెట్టేది, దాని గురించి ఏం భయం లేదు. జనమేజయుడి యాగం మొదలు పెడితే జనమేజయుడి యాగం పాడు చేయడానికి మనకి ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. అంటే అందులో ఉన్న కొంతమంది పెద్దలు అన్నారు, మీరు చాలా తేలిగ్గా చెప్తున్నారా, ఒకసారి బ్రాహ్మణుడు మంత్రోచ్చాటనం చేసి అగ్నిలోకి మనం పడిపోవాలి అని ఆయన సంకల్పం చేసిన వెంటనే అపకారం చెయ్యడానికి వెళ్ళిన మనం ఎక్కడున్నామో వెతుక్కుంటూ వస్తాయి అగ్నికీలలు తినడానికి. నువ్వు వాళ్ళ మీద పాకడం కాదు, నీ మీదకి అగ్ని పాకుతుంది. ఎందుకంటే అగ్నికి వ్యాపించే గుణం ఉంది. అందుకే అశ్వశబ్దంతో పిలుస్తారు దాన్ని. గమనము చేత వ్యాపిస్తుంది. అగ్ని వ్యాపించే గుణం లేకపోతే ఇక్కడ అంటుకున్న అగ్ని ఎక్కడి వరకో వెళ్ళిపోతుంటుంది. అరణ్యంలో అగ్ని అంటుకుంటే అరణ్యాన్ని అంతటినీ కాలుస్తుంది, వ్యాపిస్తుంది. కాబట్టి అసలు మనం ఆ ప్రాంగణంలోకి వెళ్ళగానే వాళ్ళు మంత్రోచ్చాటనం చేస్తే మనం ఎక్కడ దాక్కున్నామో వెతుక్కుని మరీ వచ్చి పట్టుకుని లాక్కుపోయి కాల్చేస్తుంది. కాబట్టి నువ్వు లేదు దాని మీద పాకడం ఏమిటి, బ్రాహ్మణుల మీద పడడం ఏమిటైనా మతుందా నువ్వు చేసే ఆలోచనకి? ఏమి బాగులేదు నీ చెప్పినటువంటి మాట అంటే. ఆయన వాసుకి తెల్లబోయి వింటున్నాడు. ఎలా మరి దీనికి పరిష్కారం ఎలా కుదురుతుంది, వీళ్ళు ఎలా రక్షింపబడతారు? అందులో ఏలాపుత్రుడు అని ఒక పాము, ఆయన హఠాత్తుగా లేచి ఓ మాట అన్నాడు. కద్రువ మనందరికీ శాపం పెట్టిన రోజు రాత్రి కద్రువ ఒడిలో తల పెట్టుకుని నిద్ర రాకపోయినా నిద్ర వచ్చినట్టుగా నటించి పడుకుని ఉన్నాను నేను. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. బ్రహ్మగారి దగ్గరికి దేవతలందరూ వెళ్ళారు. వెళ్ళి మహాపరాక్రమవంతులు కదా పాములు, అంత పరాక్రమవంతులైన జాతిని తన అధర్మానికి తన అసత్యానికి చనిపోమ్మని కద్రువ ఎలా శపించిందయా? ఆవిడిచ్చిన వాక్కుకి పాముల జాతంతా నశించిపోవడమే. ఇంత బలవంతులైనటువంటి పాములందరూ పడిపోయి నశించిపోవలసిందే. అందులో ఆదిశేషుడున్నాడు, వాసుకి ఉన్నాడు, మహానుభావులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మడిచిపోతారా అని అడిగారు దేవతలు. అడిగితే వాళ్ళతో బ్రహ్మగారు అన్నారు, క్రూరాకారుల జగదపకారుల పన్నగుల దల్పగానోపని ఈ దారునికి హితంబుగా దుష్టోరగ సంహారమిప్పుడు ఎడబడవలసెన్. అసలు కద్రువ నోటి వెంట ఆ మాట వచ్చేటట్టుగా ప్రేరణ ఎందుకు చేశామో తెలుసా? మీకెవరికి తెలీదు. క్రూరాకారుల పావును చూడగానే ఎంత బాగుందో అని ఇలా చూసేవాడు ఎవరు ఉండడు. దాని ఆకారం చూస్తేనే అసలు భయం. క్రూరాకారుల జగదపకారుల, జగత్తుకి అపకారం చేస్తాయి, దానికి భయం వేస్తే కరుస్తుంది. కాబట్టి జగత్తుకి అపకారం చేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఆ పాములు పన్నగుల దాల్పగానోపని ఈ దారునికి హితంబుగా, అటువంటి పాముల యొక్క పాపపు నడత నేను భరించలేకపోతున్నానని భూదేవి ఏడుస్తోంది. అందుకని అవన్నీ నశించిపోవాలి. అవన్నీ నశించిపోవడానికే కద్రువ నోటి వెంట ఆ మాట వచ్చింది. కాబట్టి అవి నశించిపోతాయి.
అది దేవతలకి ప్రీతికరమే. పావులన్నీ నశించిపోవడం, కాబట్టి నువ్వేం బెంగపెట్టుకోకర్లా, అవి పోని. కానీ ఇందులో దేవతా సర్పములు కొన్ని ఉన్నాయి. అవి దేవతలకు, భూమికి, మనుష్యులకు ఉపకారం చేసేటటువంటివి. అవి పడకుండా, ఆ యాగంలో పడిపోకుండా, ఒకానొకప్పుడు వాసుకి చెల్లెలైనటువంటి జరత్కారు వేరొక మునిశ్రేష్ఠుడైనటువంటి జరత్కారుని వివాహం చేసుకుంటుంది. ఇద్దరి పేర్లు జరత్కారే. వారిద్దరికీ కలిపి ఆస్తికుడు అనబడేటటువంటి ఒక ముని పుడతాడు. ఆ ముని వెళ్ళి జనమేజయుడి యొక్క సర్పయాగాన్ని ఆపు చేస్తాడు. ఆపు చేస్తే పాపభూయిష్టమైన సర్పములన్నీ అప్పటి వరకు యాగంలో పడి కాలిపోతాయి. ఆ తర్వాత కొన్ని సర్పములు దేవతలతో చెలిమి చేసినవి, పుణ్యం చేసినవి, లోకోపకారం చెయ్యవలసిన పాములు కొన్ని మిగిలిపోతాయి. ఆ విధంగా వాటి సంఖ్యని తగ్గించేస్తాం. లేకపోతే వాటి సంఖ్య ద్విగుణీకృతం అయిపోతే ఈ భూమి మీద మిగిలిన ప్రాణులు బ్రతకవు. భయంతో చాలా బీభత్సమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకని అది నశించిపోవడానికే ఈ ఏర్పాటు జరిగింది. అంటే ఇది ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక జాతి అంతా దేనివల్ల నశించిపోతుంది అంటే, అందరూ కలిసికట్టుగా ఒకే రకమైన పాపపు జీవనానికి అలవాటు పడి ఒక సంఘముగా ధర్మ వ్యతిరిక్తమైనటువంటి ప్రవర్తనకి అలవాటు పడిపోతే ఈశ్వరుడు ఒక మహాత్ముని యొక్క వాక్కుని ప్రచోదనం చేస్తాడు, వాళ్ళకి వ్యతిరేకంగా విడిచిపెట్టు అని. దానికి ఏం పెద్ద యుద్ధం అక్కర్లేదు. ఎక్కడో ఎప్పుడో ఒక మహాత్ముడలిగి ఒక్క మాట అంటాడు అంతే. ఆయనన్న ఆ మాటకి ఆ జాతి అంతా నశించిపోతుంది. వ్యక్తుల యొక్క వాక్కు, ఈశ్వర బలం కలిగినటువంటి వారి వాక్కు అంత శక్తివంతం. దాన్ని ఈశ్వరుడు ప్రచోదనం చేయించి ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటాడు. ఎప్పుడు మన జీవనము పాపభూయిష్టమైతే, మనం ధార్మికంగా ఉంటే ఆ ఈశ్వరుడే మనని రక్ష చేస్తాడు. అందుకే ఘోర అఘోర రూపములు రెండూ ఈశ్వరుడికే ఉంటాయి సనాతన ధర్మంలో తప్ప భయపెట్టడానికి ఓడు, భయపెట్టిన వాడి నుంచి రక్షించడానికి ఓడు సనాతన ధర్మంలో ఉండరు. ఇద్దరూ ఈశ్వరుడే అయి ఉంటాడు. భయకృత్ భయనాశన, భయమును సృష్టించిన ఆయనే, భయాన్ని పోగొట్టిన ఆయనే, ఆపద ఇచ్చిన ఆయనే, ఆపదని తీసేసిన ఆయనే, పాపమునకు ఫలితం ఇచ్చి ఘోర రూపంతో నిలబడ్డ ఆయనే, ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ భయానకమైన రూపాన్ని విడిచిపెట్టి ఒక కన్న తండ్రిగా ప్రసన్నమూర్తిగా నిలబడిన ఆయనే. కాబట్టి మన నడవడిని బట్టి ఈశ్వరుడు మనకి కనపడము అన్నది, ఈశ్వరుడు మనకు ఫలితం ఇవ్వడము అన్నది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి మహాపురుషుడు ఒకడు జన్మించాలి. జన్మించితే ఆనాడు మనందరం గట్టున పడతాం. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆ ఆస్తికుడు పుట్టడానికి ఆ జరత్కారు ఎక్కడున్నాడు? ఆ జరత్కారుడు దొరికితే వాసుకి చెల్లెలైన జరత్కారువునిచ్చి వివాహం చెయ్యాలి అని ఆయన వైపుకి కథ తిరిగింది. తిరిగితే ఆయన యయావర వంశమునందు శ్రేష్ఠుడు, బ్రహ్మచారి, గొప్ప నియమపాలనం చేసేటటువంటి వ్యక్తి. ఇంకా ఎంత ఘోరమైన బ్రహ్మచర్యం అంటే ఆయన ఊర్ధ్వరైతస్కుడు. ఆయన భార్య అన్న మాటని కూడా స్మరణలోకి రానివ్వలేదు. అంత గొప్పగా శాస్త్రాధ్యయనం చేశాడు, అంత గొప్ప తపస్సు చేశాడు. అయితే బ్రహ్మచారిగా శాస్త్రాధ్యయనం చేయడం, బ్రహ్మచారిగా తపస్సు చేయడం చాలా గొప్ప విషయాలు. కానీ ఇవి ఎంతవరకు పనికొస్తాయి? ఒక వయస్సు వరకే. ఒక వయస్సు తర్వాత వివాహం నేను చేసుకోవడమా నేను చేసుకోకపోవడమా అన్న విషయంలో నాకు స్వేచ్ఛ ఉండదు. సనాతన ధర్మంలో ఎట్టి పరిస్థితులలోనూ వివాహం చేసుకోకుండా ఉండరాదు. ఎందుకంటే దాని వలన మీరు రుణపడిపోతారు. పితృరుణము అని ఉంటుంది. తండ్రికి కొడుకు పుట్టగానే రుణపడతాడు. దేనికి రుణపడతాడు? ఆయన నన్నెలా కన్నాడో నేను అలాగే ఇంకొక కొడుకుని కనాలి. కంటే తప్ప ఆ రుణం పోదు. ఒకవేళ తండ్రి శరీరం విడిచిపెట్టేసినా పితృదేవతలు చూస్తూ ఉంటారు, వీడు కన్నాడా కొడుకునని. నాన్నగారండి నేను కూడా కొడుకుని కన్నాను అని కొడుకుని కన్నప్పుడు సచేల స్నానం చేస్తారు. అందుకే ఏ బట్టలతో ఉన్నాడో ఆ బట్టలతో నీటి మీద చప్పుడయ్యేట్టు, నీరు పైకి ఎగిరేటట్టు ఎప్పుడు దెబ్బ కొట్టడం కానీ దూకడం కానీ చెయ్యరు.
ఒక్క సచీల స్నానంలో కొడుకు పుట్టినప్పుడు కొంచెం ఎత్తైన ప్రదేశం నుంచి లోపల రాళ్లవి లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత దాని నుంచి నీటిలోకి దూకుతాడు. దూకితే శరీరం నీటిలో పడ్డప్పుడు ఒక్కసారి నీరు పైకి లేస్తుంది. ఆ పైకి ధబ్ అన్న శబ్దంతో పైకి లేచిన నీటి కెరటాన్ని చూసి వీడు పితృరుణం నుంచి విముక్తుడయ్యాడు అని పితృదేవతలు సంతోషిస్తారు. అప్పుడు చేస్తారు సచీల స్నానం. ఇంకొకసారి సచీల స్నానం వేరొక అమంగళకరమైన సందర్భం కాబట్టి నేను దాన్ని అసలు ప్రస్తావన చేయను. మంగళ స్నానం సచీల స్నానం కొడుకు పుట్టినప్పుడు చేస్తారు. కాబట్టి పితృరుణం నుంచి విడుదల పొందాలి. వాడు మహాతపస్వి కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, గొప్ప తత్వవేత్త కావచ్చు, ఎన్ని తెలిసున్నవాడైనా కావచ్చు. అటు సన్యాసము తీసుకోకుండా ఇటు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాడు భ్రష్టుడవడమే కాదు, వాడి పితృదేవతలు కూడా భ్రష్టులైపోతారు. మహాభారతం తీర్పు చెప్తాను. కాబట్టి నేను పెళ్లి చేసుకోనండి, నాకు వేదాంతం అలవాటైందండి, నేను ఇలా ఉంటానండి, నాది చాలా గొప్ప వ్రతం అండి అన్నవాడెవరో అది చాలా దుర్మార్గమైనటువంటి విధానం. అలా ఉండకూడదు, శాస్త్రం అంగీకరించదు దాన్ని. కాబట్టి ఆ జరత్కారు చేసినటువంటి తప్పేమిటంటే తాను బ్రహ్మచర్యమునందుండి శాస్త్రాధ్యయనం చేశాడు, తపస్సు చేశాడు, గురువుల యొక్క శుశ్రూష చేశాడు. దాని వలన ఆయనకి ఋషి రుణం తీరింది, కానీ పెళ్లి చేసుకోలేదు. చేసుకోకుండా ఉండిపోయాడు. ఘోరం వ్రతములు సలుపుసు దార పరిగ్రహము సేయ తానొల్లక సంసారపు భవభీతి అపార వ్యామోహపాశ బంధచ్యుతుడై. ఆయన భార్యని స్వీకరిస్తే పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే సంసారం వస్తుంది, సంసారం వస్తే మాయ కమ్ముతుంది, మాయ కమ్మితే మళ్ళీ పుట్టాలి. కాబట్టి అసలు నేను దారని స్వీకరించాను, నేను పాణిగ్రహణం చేయను, నాకు భార్య వద్దు, గృహస్థాశ్రమం వద్దు అని ఆయన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఉండిపోయి ఒక రోజున ఎందుకో ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఒక ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్నటువంటి సమయంలో అక్కడ కొంతమంది ఆ నీటి సరస్సు ఒకటి ఉంది, ఆ నీటితో కూడినటువంటి ఒక చిన్న సరస్సు. అక్కడ ఔరుగడ్డితో చేయబడినటువంటి దుబ్బులు కొన్ని ఉన్నాయి. ఆ దుబ్బుల యొక్క వేర్లు ఎలకలు కొరికేసాయి. ఒకే ఒక్క వేరుంది, అసలేది గడ్డి దుబ్బు. ఆ గడ్డి దుబ్బుకున్నది ఒక్క వేరు. ఆ ఒక్క వేరుతో ఉన్నటువంటి గడ్డి దుబ్బుకి గడ్డి పరకలు చాలా ఉంటాయి కదండి. ఆ పరకలన్నీ పట్టుకుని కొంతమంది తలకిందులుగా వేలాడుతూ సూర్యకిరణాలు తింటున్నారు. తింటుంటే ఈయనన్నాడు వాళ్ళని చూసి, అబ్బో ఇది ఒక గొప్ప తపస్సులా ఉంది, ఒక వేరున్న గడ్డి దుబ్బుకున్న గడ్డి పరకలు పట్టుకుని ఇంతమంది తలకిందులుగా వేలాడుతూ సూర్యకిరణాలు తింటూ ఉన్నారు, గడగడ గడగడ వణుకుతున్నారు మీ అందరూ, తలలు కంపిస్తున్నాయి, నాడులు పైకొచ్చి ఉన్నాయి, ఇంత గొప్ప తపస్సు ఎలా చేస్తున్నారు, దీని యొక్క గొప్పతనం ఏమిటో నాకు చెప్తే నేను చేస్తాను అన్నాడు. అంటే వాళ్ళన్నారు, ఆ తలక్రిందులుగా వేలాడుతున్న వాళ్ళు, మా ప్రారంభమయ్యా ఇది తపస్సు కాదు, మా వంశంలో జరత్కారుడు అనబడేటటువంటి వాడు ఒకడు పుట్టాడు. వాడు పెళ్లి చేసుకోనని భీష్మించాడు. వాడు పెళ్లి చేసుకోనని భీష్మించిన కారణం చేత ఇదిగో తిరగేసి కట్టబడ్డాం, వేలాడుతున్నాం. ఆ వేర్లు ఆ పిల్లవాడు పెళ్లి చేసుకోకుండా ఉన్న కొద్దీ యమధర్మరాజు గారు ఎలక రూపంలో కొరికేస్తున్నాడు ఆ వేర్లు. కాబట్టి ఇప్పుడు మా పుణ్యం, మేము చేసిన తపస్సు మమ్మల్ని రక్షించకుండా పోతాం. మేము చాలా ధార్మికంగా జీవించాం, మేము చాలా గొప్ప తపస్సు చేశాం, కానీ ఉపయోగమే ఉంది. అదిగో మా వంశంలో పుట్టినవాడు పెళ్లి చేసుకోవడం మానేశాడు, దానివల్ల ఇంకొక వేరు ఉండిపోయింది. అంటే ఇంకా వాడు పెళ్లి చేసుకుంటానని అంగీకరించి పెళ్లి చేసుకుని ఒక కొడుకుని కనడానికి ఉన్నటువంటి సమయము చాలా కొద్దిగా మిగిలి ఉంది. వాడు కానీ ఈ కాస్త సమయంలో కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతే ఆ ఒక్క వేరు యమధర్మరాజు గారు కొరికేస్తాడు. కొరికేస్తే ఇది తపస్సు కాదుగా, కొరకగానే అంతే వేగంతో మేము అధోలోకములకు వెళ్ళిపోతాం. ఇక మాకు ఊర్ధ్వలోకవాసం ఉండదు. మేము చెయ్యని పాపానికి, మేము చెయ్యని నేరానికి ఒక ధూర్తుడైనటువంటి కొడుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి మేము లోకాలను ఉద్ధరిస్తున్నామని చెప్పుకు తిరుగుతూ తపస్సు చేస్తున్నానని చెప్పుకుంటున్న వాడి వల్ల మేము ఇంతటి నేరాన్ని పొందాం. వాడు తపస్సు చెయ్యక్కర్లేదు, శాస్త్రాలు చదవక్కర్లేదు, ఇంకోటి చెయ్యక్కర్లేదు. వాడు గృహస్థాశ్రమంలో ఉండి వాడి ధర్మం వాడు చేసి ఉంటే మేమందరం తరించి ఉండేవాడు. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.
కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాభ్యే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.